కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. జ్యువెలరీ వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, మిల్లెట్స్, ఆర్గానిక్ ఫుడ్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే వ్యాపార పరంగా చేసే కార్యక్రమాలు మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే ఎందుకు గుర్తింపు ఉండా ఆరోగ్య విషయం అనేది చిన్నపాటి ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. దానివలన మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్ వంటి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సమయానికి ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగినది. అలాగే తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాలి. మీకున్న తెలివితేటలకి ఎన్నడూ లేని విధంగా ఈ వారం మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏ విధంగా అయినా సరే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉన్నా వాటిని నియంత్రించగలుగుతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక ప్రణాళికాబద్ధంతో ముందుకు సాగుతారు. దానివలన భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టగలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నత్తనగ్గా ఉంటుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. బయట నుంచి మరీ అప్పు చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రేపొద్దున డబ్బులు వస్తాయి కదని చెప్పేసి ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు వస్తాయని చెప్పేసి ముందు ఖర్చు పెడతారు, రేపు అవి రావు. మీకు రావాల్సిన దానికంటే ఒక 10%, 20% వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చెప్తున్నాను, జాగ్రత్త వహించండి. అలాగే జ్యువెలరీ వ్యాపారస్తులకు, ఈ ఫ్యాషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు వీరికి బాగుందని చెప్పొచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు బాగుంది. అలాగే సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం లేకుండా ఎన్నో నెలల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి అక్కడ ఉన్న స్నేహితులు ఎంతో ఆదుకుంటారు. అలాగే ఆర్థిక సహాయం కూడా చేస్తారు. వారి కష్టానికి తగిన ఫలంగా వారికి ఉద్యోగం లభిస్తుంది. ఎన్నో కష్టాలు పడి మొత్తం మీద ఉద్యోగం సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం జరుగుతుంది. మంచి సంబంధం కుదిరింది అనుకుంటాం, చేయి దాకా వచ్చి చేయి జారిపోతుంది. కారణాలు ఏమైనా కానివ్వండి, సంబంధం వాటికి చెడిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏ విషయమైనా సరే ఆచితూచి వ్యవహరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అన్నీ మనకే తెలుసని కాకుండా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది భవిష్యత్తులో మీకు ఎంతో మేలు జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా అని చెప్పచ్చు. చదువు కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ లోన్ మంజూరు అవుతుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు అప్పు చేసి మరీ పంపిస్తున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని బాగా చదివి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ అష్టకం చదువుకోవడం, కాలభైరవ రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి